మంచిదండి. ఈ యొక్క శిలువ ధ్యాన కూడికి వచ్చినటువంటి సహోదరులకు సోదరులకు ప్రభుత్వం తెలియజేసుకున్నాను. సోదరులు చాలా చక్కగా మాట్లాడారు. వాక్యం సాహసం మాలు నుంచోవటమే చాలా కష్టమైన పరిస్థితులు. ఒక్కోసారి పురుషులు కూడా కంగారు పడుతూ ఉంటారు, తలవాడు పడుతూ ఉంటారు. ఎటువంటి పెరుగు ఇబ్బంది లేకుండా ముందు చక్కగా నుంచో చెప్పడం అనేది ఒక దేవుని కృపది. ఇలానే చక్కగా దేవుని యొక్క పరిచర్యలోను వాక్యం బోధించడంలోనూ మీరు ఇలానే కృషి చేసి ముందుకెళ్ళాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. క్రీస్తు వారి శిలువలో పలికినటువంటి ప్రతి మాటకి ఒక ప్రాముఖ్యమైన వివరణ అనేది ఒకటి ఉంది. ఏది తీసివేసేది కాదు. లోకాన్ని ప్రపంచ స్థితిగతులు మార్చినటువంటి మాటలు అన్నమాట అన్నీ కూడా. అలాంటి ఒక మాటే ఈరోజు మనం చదువుకుందాం. శిలువలో పలికినటువంటి 3వ మాట చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 3వ మాట. మనం కొద్దిగా దీన్ని బయటికి వెళ్తే లోకంలో ఉన్నటువంటి క్రీస్తు విరోధులు కానీ, హేతువాదులు కానీ, నాస్తికులు కానీ వీళ్ళందరూ యేసుక్రీస్తు వారి మీద ఒక నిందనైతే చూపిస్తారు. మీరు చూసారు లేదు, చాలా అంతకుముందు అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం ఒకటి వచ్చింది. దీనికి రూపకర్త ఎవరంటే కరుణాకర్ సుగుణ, తన వెనక కొంతమంది పనిచేశారు. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం ఒకటి. అందులో ఆ పుస్తకంలో ఒక చాప్టర్లో రాసినటువంటి పాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారికి కుటుంబం యొక్క బాధ్యతలు తెలియవు, తల్లిదండ్రులకు ఎలా మసులుకోవాలో తెలియదు, బాధ్యత లేనివాడు కుటుంబం గురించి బాధ్యత లేనివాడు కుటుంబం యొక్క బాధ్యతలు ఎలా చెప్తాడు, ఎవరు ఏ స్థితిలో ఉండాలి ఎలా చెప్తాడు అనేటువంటి ఒక సందేశాన్ని అందులో రాశాడు. నిజంగా యేసుక్రీస్తు వారికి తెలియదా? కుటుంబం యొక్క బాధ్యతలు తెలియవా? అంటే వాళ్ళు చూపించినటువంటి 2-3 వచనాలు నేను చూపిస్తాను. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం ఏంటి ఆ వచనాలు ఎందుకు రాయబడ్డాయని ఒకసారి చూద్దాం. వాళ్ళు దేన్ని బట్టి యేసుక్రీస్తు వారికి కుటుంబం యొక్క బాధ్యతలు తెలియవు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేని వ్యక్తి యేసుక్రీస్తు అన్నారు. వాళ్ళు చూపించిన వచనాలే, వాళ్ళు రాసిన పుస్తకంలో వచ్చినాలే. ముందు అసలు యేసుక్రీస్తు కుటుంబం చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబం మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. వడ్లవాని కుమారుడు కడా. వడ్లవాడెవరు? ఆ వడ్లవాడెవరు? యోసేపు గారు. వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యోసేపు, సీమోను, యూదా అనువారు సహోదరులు కాదా? యేసుక్రీస్తు వారు మరి జన్మించిన తర్వాత మరియ గారికి ఎంతమంది కుమారులను చూపిస్తుంది గ్రంథం? 4 కుమారులను చూపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఇది యేసుక్రీస్తు వారి కుటుంబం. యేసేపు గారు, మరియ గారు, అతనికి ఉన్నటువంటి 4 సహోదరులు. ఇది యేసుక్రీస్తు వారి కుటుంబం. ఇప్పుడు సందర్భాలు చూద్దాం మనం. మత్తయి సువార్త లూకా సువార్త 12వ అధ్యాయం. అంటే వారు అపార్థం చేసుకున్న వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెలుచుండు వారైతే ధర్మశాస్త్రం ప్రకారం ఒక నియమం ఉంది. పస్కా పండుగకి ఎక్కడెక్కడ ఇశ్రాయేలు యూదులు ఎక్కడెక్కడ చేరిపోయి వేరే ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా పస్కా పండుగ ఎక్కడ రావాలి? యెరూషలేము దేవాలయానికి రావాల్సిందే. ఇప్పుడు యేసన్న గారు ప్రవేశపెట్టారు ఒక పండుగ గుర్తుందా? గుడారాల పండుగ. దాని ఆంతర్యం ఏంటి? ఈ ప్రాంతంలో, ఈ స్టేట్లో కానీ ఇతర స్టేట్లో కానీ ఎక్కడైనా సరే ఓసనా మందిరాలు ఎక్కడున్నా సరే తిరిగి వచ్చి ఆ గుడారాల పండుగ అక్కడికి రావాలి. అందరూ సంవత్సరానికి ఒకసారి అందరూ అక్కడ కలుసుకోవాలి. ఇటువంటి ఆచారమే పస్కా పండుగ. ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఈ పస్కా పండుగను ఆచరించడానికి మాత్రం అందరూ యెరూషలేము ప్రాంతానికి రావాల్సిందే. అదే వాడుక చొప్పున యోసేపు గారు, మరియ గారు, యేసుక్రీస్తు ప్రభువు వారు ముగ్గురు కూడా యెరూషలేముకి వెళ్ళారు. వెళ్ళారు ముగించుకొని, ఆ ప్రాంతం నుంచి ముగించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు వారు మిస్ అయ్యారు. కొంత దూరం తల్లి తండ్రి ఇద్దరు ప్రయాణం చేసి, ఒక దినమంత ప్రయాణం, కాలినడక ప్రయాణం, ఒక దినమంత ప్రయాణం చేసిన తర్వాత చూసుకున్నారు వెనక. ఒరే పిల్లగాళ్ళు లేడే, 12 సంవత్సరాలు యేసుక్రీస్తు వారికి అప్పుడు పిల్లగాళ్ళు లేడే, ఎక్కడికి వెళ్ళారని చెప్పారు. మళ్ళీ కాలు కొట్టుకుంటా తిరిగి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. ఆ యెరూషలేముకి వీళ్ళు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు చేస్తున్న పని చూడండి. అక్కడ బోధకుల మధ్య కూర్చుండి ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. అక్క 47వ వచనం ఒకసారి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన
ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తల్లియు నేనును ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? చాలక్క, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? పిల్లగాడు కనపట్ల 2-3 రోజులు అయింది. లేకపోతే 1 గంట 2 గంటల పిల్లగాడు ఇంట్లో కనపడకపోతేనే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు. ఏమైపోయాడు కంగారు పడతారు. అలాంటి పరిస్థితులు పిల్లగాడు వచ్చి ఎలా ఇప్పుడు నువ్వు ఆడికి వెళ్ళావంటే నేను ఆడికి వెళ్తే నీకెందుకు అంటే మన యాక్షన్ ఎలా ఉండేది పిల్లగాడు పట్ల? ఒక 2-3 గంటలు నీకు చెప్పకుండా నీ పిల్లగాడు బయట తిరిగి వచ్చాడు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు ఆటలాడుకుంటా. సమయం దాటిపోయింది. 9ంటికి రావాల్సిన పిల్లగాడు 11ంటికి వచ్చాడు. ఒక తల్లిదండ్రి కూర్చొని అరే నువ్వు ఇప్పుడు దాకా ఇంటి బయటికి ఎందుకు వెళ్ళావు అని అడిగితే పిల్లగాడు నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అనే ప్రశ్న ఎదురు అడిగితే మన యొక్క ఆన్సర్ ఎలా ఉండేది? బదులు ఏమని చెబుతాం మనం? చూడండి, అంటే 2 రోజులు యేసుక్రీస్తు ప్రభులో కనపల్లా మరియ గారికి యేసుప్రభు గారికి. వాళ్ళు కాలినడకన కొట్టుకుంటా పోయి మళ్ళీ అదే కాలినడకన తిరిగి జెరూసలేం దేవాలయం దగ్గరకు వచ్చి ఏంది నాయన నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మా నాతో నీకేంటి పని అంటే దాని వెనక ఉద్దేశం ఆల్రెడీ ఏదైనా తోటలో ఆధ్యాత్మికమైన కుటుంబం పతనం అయింది. ఆ పతనమైన కుటుంబాన్ని నిర్మించడానికి యేసుక్రీస్తు ప్రభువులు వచ్చారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అయితే ఈ విషయంలో ఉన్నాడు యేసుక్రీస్తు. గురి మొత్తం కూడా ఆధ్యాత్మికమైన కుటుంబాన్ని నిర్మించాలి, పతనమైన కుటుంబాన్ని నిర్మించాలనేది యేసుక్రీస్తు ఫోకస్. ఆయన వచ్చింది దానికోసమే. అందుకని తల్లిదండ్రులకు ఏం చెబుతున్నాడంటే నాతో మీకేం పని, తండ్రి పని మీద ఉన్నాను మీరు అడగరా? మీకు తెలియదా అంటే ఈ మాటను వాళ్ళు ఎలా వక్రీకరించి చెప్పారంటే చూడండి, ఎంతో కష్టపడి వచ్చిన తండ్రి అలాగే సమాధానం చెప్పేది మనం ఊరుకుంటాం, మన పిల్లల సమాధానం చెబితే అని వక్రీకరించారు. దీనంతనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన దేవుని యొక్క కుటుంబాన్ని నిర్మించడానికి వచ్చాడు, పతనమైన కుటుంబాన్ని నిర్మించడానికి వచ్చాడు. కాబట్టి దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. తర్వాత ఇంకోటి 2వ వచనం, వాళ్ళు అపార్థం చేసినటువంటి 2వ వచనం ఇంకోటి మత్తయి సువార్త యోహాను సువార్త 2:1-4 వచనాలు. యోహాను సువార్త 2. కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైనప్పుడు అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని? చూడండి, ఇక్కడ కూడా చూడండి, కానాని ఊరిలో వివాహానికి వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు కుటుంబం కూడా ఆహ్వానించబడింది. ఆడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు వాడుక పెద్ద విందులో ద్రాక్షారసం వాడుక అనేది వాడుక. అప్పట్లో శ్రేష్టమైన ద్రాక్షారసం తాగుట అనేది. అది అయిపోయినప్పుడు ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువులకు చెప్పడానికి వెళ్ళింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందా అని. అయితే గీతే కుమారుడు ఏం చెప్పాలి అంటే వాళ్ళ కోణాలు చెబుతాను. కుమారుడు ఏం చెప్పాలి? అమ్మ వెళ్తానని చెప్పాలి, లేకపోతే లేరా నేను వెళ్ళనని చెప్పాలి. ఏదో ఒక ఆన్సర్. మన పిల్లలను కొద్దిగానే పంపించినప్పుడు ఏం చెబుతాడు? నా కాలు బాగా నేను పోను, లేకపోతే నాకు ₹1 వెళ్ళి వస్తా, ఏదో ఒకటి చెబుతాడు. రెండిట్లో ఏదో కారణం చెబుతాడు. ఇక్కడ ఆమె అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు సమాధానం ఏమని చెబుతున్నాడు? నాతో నీకేం పని అంటే తల్లిదండ్రులతో నీకేం పని ఉండదా అంటే ఓన్లీ జన్మించిన వరకు వాళ్ళ పని అని వక్రీకరించారు. దాన్ని కూడా ఇది కూడా సేమ్ ఉద్దేశం. ఆయన దేవుని పని మీద ఉన్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాడు. కాబట్టి ఫోకస్ మొత్తం ఆధ్యాత్మిక కుటుంబం నిర్మించడానికే అని మనం అర్థం చేసుకున్నాం. ఇంకొక వచనం కూడా చూద్దాం. ఇంకొక వచనం చూస్తూ ముగించుకుందాం. ఇంకొక వచనం మత్తయి సువార్త 12:47 చూడండి. మత్తయి సువార్త 12:47. అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని చెప్పారు. ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి చాలా చూడండి ఎంత ఏం తెలుసండి కుటుంబం యొక్క బాధ్యత యేసుక్రీస్తుకి. పాపం ఏదో కొడుకును చూద్దామని ఎక్కడి నుంచో అన్నలో తల్లి అందరూ వచ్చారు కూర్చుంటే మామను పట్టుకొని చూడడానికి వచ్చి తల్లిని పట్టుకొని ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇటువంటి వ్యక్తి అంట కుటుంబాలు కడతాడంట, ఇటువంటి వ్యక్తి అంట కుటుంబాలను బాగు చేస్తాడంట, కుటుంబ నిర్మాణం జరిగిందంట ఇటువంటి వ్యక్తి బోధల ద్వారా అని వక్రీకరించారు. దీన్ని కూడా నాకు తెలిసి కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏంటో
ఒక తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో ధర్మశాస్త్రం ఇచ్చిందే ఆయన మేరతారా, కుటుంబం యొక్క బాధ్యతలు మేరతారా. ద్వితోపదేశకాండకి రండి ఒక్కసారి, ఆజ్ఞ చదువుకుని ముందుకు వద్దాం. ద్వితోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీకు ఎక్కువ ఆయుష్ ఉండాలంటే నువ్వేం చేయాలో చెబుతున్నాడా? నీకు క్షేమము కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మొదటి ఆజ్ఞ, మనుషులకి ఇచ్చిన ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ చేశాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి. కుటుంబం నిలబడాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు వారి మాటలు వింటేనే, ఆయన మాటలు గ్రహిస్తేనే మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. అలానే ఇంకోటి సామెతల గ్రంథం చూడండి. ఎన్ని యేసుక్రీస్తు వారు పలికిన మాటలే ఎన్ని. సామెతల గ్రంథం 23:22 కూడా చూడండి. సామెతల గ్రంథంలో 23:22, సామెతల గ్రంథం 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. తండ్రి యొక్క ఉపదేశాన్ని అంగీకరించమంటున్నాడు. నీ తల్లి ముదిమియందు, ముదిమి అంటే వృద్ధాప్యమందు, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. తండ్రి యొక్క ఉపదేశాన్ని మరవద్దు అన్నాడు. ముదిమియందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. ఇంకెక్కడ కుటుంబాన్ని యేసుక్రీస్తు పట్టించుకుని అక్కడ కుటుంబ బాధ్యతలు ఎరగంది ఎక్కడ ఆయన. అందుకనే ఆధ్యాత్మికమైన కుటుంబాన్ని నిర్మించడం కోసం, పతనమైన కుటుంబాన్ని నిర్మించడం కోసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మరణపు అంచుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తన బాధ్యతను నెరవేర్చడానికి తను ఎక్కువగా ప్రేమించే శిష్యుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువుకి అప్పగించడం జరిగిందో 12 మంది శిష్యులు పారిపోయారు. 12 మంది శిష్యులు అక్కడ లేరు. వెళ్ళిపోయిన శిష్యుడు యోహాను గారు మళ్ళీ వచ్చాడు వెనక్కి. మళ్ళీ వచ్చి నుంచిన సందర్భంలో యోహాను గారిని చూసి అప్పు చెబుతారమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఆయన యొక్క భౌతిక సంబంధమైన కుటుంబం యొక్క బాధ్యతని ఎవరి చేతిలో పెట్టాడు? యోహాను గారి చేతిలో ఎందుకు పెట్టాడు? ఎందుకంటే ఒక కుటుంబాన్ని పర్యవేక్షించేటువంటి సందర్భం క్రైస్తవులకు తప్పించి, దేవుని ఎరిగిన వారు తప్పించి తనకు చేత కాదు. కుటుంబం నిర్మాణం అనేది దేవుడు ఉన్నోడికి బాగా తెలిసింది. కుటుంబం యొక్క వాల్యూస్, తండ్రి యొక్క వాల్యూ, తల్లి యొక్క వాల్యూ, సోదరుల సహోదరుల యొక్క వాల్యూ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, దేవుడు ఉన్న వాళ్ళకి. కాబట్టి దేవుని జ్ఞానం ఎరిగినటువంటి యోహాను గారికి ఆ బాధ్యత చెప్పారు. ఏమని తల్లి, ఏమని సహోదరుడు. అప్పుడు మరియ గారిని యోహాను గారు చేర్చుకుంటారు తన తల్లిగా. కాబట్టి ఈ యొక్క మాట వెనక చాలా పరమార్థం ఉంది. కాబట్టి మనం కూడా ఈ యొక్క భౌతిక సంబంధమైన జీవితం కొనసాగుతున్నప్పుడు మనం కొన్ని కండిషన్లు పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటామంటే కండిషన్స్ కొన్ని: మొదట పరిచర్య, 2 సంఘం, 3 కుటుంబం. ఇది ఒకదాని తర్వాత ఒకటి అనుకుంటాం. మొదట మనం ఇంపార్టెంట్ చేయాల్సిన పరిచర్యకి అనుకుంటాం, 2 ఇంపార్టెంట్ సంఘానికి అనుకుంటాం, 3వది కుటుంబానికి అనుకుంటాం. ఇది ఒకదాని తర్వాత ఒకటి మనం లెక్కలు వేసుకుంటాం. ఇది ఒకదాని తర్వాత ఒకటి లెక్కలు వేసుకునేది కాదు, 3 కలిసి చేసేది అనమాట. పరిచర్య కానీ, సంఘం కానీ, కుటుంబం. ఏది నిర్లక్ష్యం చేయకూడదు. ఒకటి నిర్లక్ష్యం చేస్తే ఒకటి అన్యాయం, ఒకరికి అన్యాయం జరిగింది. కాబట్టి మనందరం కూడా పరిచర్యలో ముందు కొనసాగుతున్న వాళ్ళం కాబట్టి పరిచర్యని, సంఘాన్ని, కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మీ అందరి ప్రేమను కోరుకుంటూ హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.